ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. 2025లో శ్రీ మహాశక్తి గణపతిగా, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకు కనిపించబోతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు కళాకారులు అయితే. సో మనందరికి కూడా తెలుసు, ఎవ్రీ ఇయర్ కూడా మన ఖైరతాబాద్ గణేశుడు అంటే మన ఇండియాలోనే బడా గణేశునిగా, ఇండియా వ్యాప్తంగా కూడా ఫేమస్ అయినటువంటి గణేశుని చూడడానికి లక్షలాది మంది ప్రజలు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సో మరి ఈసారి మన గణపతి రూపాన్ని చూడండి, ఒకవైపు వారాహి మాత, ఇంకోవైపు జగన్నాథుడు, ఇంకోవైపు చూసుకుంటే అమ్మవార్ల విగ్రహాలు. సో మరి ఖచ్చితంగా ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ జరిగినట్టే ఇక్కడ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరగబోతున్నాయి. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా మన పోలీస్ యంత్రాంగం కూడా, తెలంగాణ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారి రూపాలని కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు కళాకారులు. సో ఆ కలర్ కావచ్చు, ప్రజెంట్ అయితే కలర్ వర్క్ జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ వినాయకుడిని చూడడానికి ఇప్పటి నుంచే భక్తులు మాత్రం చాలా మంది కూడా వస్తూ ఉన్నారు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ స్టేటస్లో షేర్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే కలర్ వర్క్ జరుగుతుంది. ఈ కలర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు వినాయకుడిని ఓపెన్ చేసి కూడా చూపిస్తారన్నమాట. సో మరి ఖైరతాబాద్ గణేశుడు అంటే మనకు ఇండియా వ్యాప్తంగా కూడా ఎంత మంచి గుర్తింపు ఉందో మనందరికీ కూడా తెలిసిందే. సో మరి ఇంకా వినాయక చవితి రోజు, ఆ రోజు తర్వాత ఇంకా భక్తుల తాకిడి మొదలైతే ఇంకా దాదాపు లక్షల మంది కూడా వినాయకుడు చూడడానికి వస్తూ ఉంటారు. సో మరి ఒకవైపు వినాయకుడికి వారాహి అమ్మవారు ఉన్నారు, మరి ఇంకొక వైపు చూస్తూ ఉంటే జగన్నాథుడు అనమాట. సో ఇక్కడ ఈ విగ్రహాలని చూస్తూ ఉంటే అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు స్పెషాలిటీ అనమాట. విగ్రహం మెయిన్ మన మహాగణపతి పక్కన అయితే ఒకవైపు దేవుళ్ళని పెడతా ఉంటారు. లాస్ట్ టైం చూస్తూ ఉంటే మనకు శంకరుణ్ణి కానీ, అదేవిధంగా బాలరాముడిని పెట్టారు. ఈసారి జగన్నాథుడిని, ఇంకోవైపు వారాహి. సో మరి ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి చాలా మంది, లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. సో ఇక్కడ సైడ్లో ఉన్నటువంటి విగ్రహాలకైతే ఫినిషింగ్ అయితే పూర్తయిపోయింది, ఇంకా ఓపెన్ చేయడం ఒకటే మిగిలింది. మెయిన్గా ఇక్కడ మనం ఈ విగ్రహం చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారి విగ్రహం అనేది. సో తెలుగు తల్లి విగ్రహం అన్నమాట. సో మధ్యలో అయితే మన మెయిన్ వినాయకుడికి ఇంకా కలర్ వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేదు. పట్టుకున్నటువంటి విగ్రహాలకు పూర్తయింది తప్ప మన మహాగణపతికి ఇంకా కలర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో కంప్లీట్ మట్టితో అయితే చేస్తూ ఉంటారు. మన అందరం ఎవ్రీ ఇయర్ కూడా చూస్తూనే ఉంటాం, మట్టితోని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీచుతోని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో మరి నిమజ్జనం రోజు కూడా ఎంత ఘనంగా చేస్తారో అందరూ కూడా చూడొచ్చు. దేశం నలుమూలల నుంచి కూడా చాలా మంది ప్రజలు వినాయకుడిని చూడడానికి వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ విధంగా ఉంది మహాగణపతి యొక్క రూపం అనేది. సో మరి మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత వినాయకుడు ఏ విధంగా ఉంటారో మరొకసారి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.